माता की जय। भारत माता की जय। संत रविदास महाराज की जय। संत रविदास महाराज के जय। आध्यात्मिक गुरु संत रविदास महाराज के जय। आध्यात्मिक गुरु संत रविदास महाराज के जय। 300-400 సంవత్సరాల క్రితమే మరి సంత్ రవిదాస్ గారు చెప్పులు కుట్టుకునే సామాజిక వర్గంలో జన్మించి మరి ఢిల్లీ సుల్తాను మతం మారవలసిందిగా తనను ఎంత ప్రేరేపించినా కానీ ఎంత చిత్రహింసలకు గురి చేసినా కానీ ఆ కాలంలోనే మరి ధర్మాన్ని మించింది లేదు, వేదాలను మించింది లేదు, ధార్మికతను మించింది లేదు అన్న ఒక నినాదంతో దాన్ని వ్యతిరేకించి ఎంత క్రూరంగా చిత్రహింసలకు గురి చేసి కానీ హత్య చేసే ప్రయత్నం చేసినా కానీ నేను మతం మారేది లేదని చెప్పి ఆనాడు నుండే మత మార్పిడికి వ్యతిరేకంగా సంత్ రవిదాస్ గారు పోరాటం చేసిన కార్యక్రమాన్ని మనం ఈరోజు వారి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ తర్వాత కూడా ఢిల్లీ లోడీ గారు ఏదైతే ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ లోడీ గారు వారిని జైల్లో పెట్టినా కానీ ఆ విధానాన్ని మర్చిపోకుండా పోరాటం చేసుకుంటూ వచ్చిండ్రు కనుకనే ఈరోజు నేటి సమాజంలో మన దాకా ఈ ధార్మికతను హైందవతను నిలిచి ఉన్నదని చెప్పి మనం ఈ ప్రజలందరికీ తెలియజేసిన అవసరం ఉన్నది. కాబట్టి వారు సూచించిన మార్గంలో నడవడానికి ఈరోజు వారి 500 సంవత్సరాల వారి ఆ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ద్వారా తెలియజేసుకుంటూ వారి మార్గదర్శనంలో మనందరం ముందుకు ప్రయాణించి మన ఈ సమాజాన్ని ధార్మికతను కాపాడుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది. భారత్ మాతాకి జై. సంత్ రవిదాస్ మహారాజ్ వాస్తవానికి చర్మకార వృత్తిలో పుట్టినప్పటికీ ఉత్తర భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వాస్తవానికి పరిచయం చేసిండు. బాహ్య ప్రపంచానికి ఎంతోమంది అప్పటిన్న మొఘల సామ్రాజ్యవాదులు వారిని మత మార్పిడి కోసం ఎంత ప్రోత్సహించినా ఎంత చిత్రహింసలు పెట్టినా కానీ ఆధ్యాత్మిక ధర్మాన్ని కాపాడి ఆధ్యాత్మిక వైపు ఎంతోమంది రాజులను తీసుకొచ్చి మత మార్పిడిలకు ఆ రోజే వ్యతిరేకమని తెలియజేసినటువంటి అంతటి గొప్ప వ్యక్తి ఆధ్యాత్మిక గురువు. అలాంటి వారిని స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న మన ఈ పరిస్థితులకు ఈ మత మార్పిడులకు ఎంత వ్యతిరేకం, వాటి వలన ఎంత నష్టం జరుగుతుంది దేశానికి మన ఆధ్యాత్మిక ప్రపంచానికి అనేది గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు వారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ తరఫున వారికి ఘనమైన నివాళి అర్పించుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ ఈ మా రానున్న రోజులలో మత మార్పులకు వ్యతిరేకంగా వారి యొక్క అప్పుడు జరిగినటువంటి వాటిని ప్రజలందరికీ వివరిస్తూ మా ప్రయాణం సాగుతుందని. జై బోలో భారత్ మాతాకి జై.